ప్రాబ్లం నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. జాతీయ స్థాయిలో బీసీల హక్కుల కోసం నిత్యం పోరాడే మీరు సరే టీడీపీ నుంచి బయటకు వచ్చేసారు, మళ్ళా బీసీల హక్కుల కోసం పోరాటం చేశారు. సరే వైఎస్ జగన్ ఏపీకి మీకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఓకేనా, మీరు తెలంగాణలో ఉంటారు, ఏపీకి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి రాజ్యసభ ఇస్తానంటే ఎందుకు వెళ్ళారు? నాకు వద్దండి, మీ అభిమానాన్ని నేను ధన్యుణ్ణి, నాకు అవసరం లేదు మీ రాజ్యసభ, నేను బీసీలకు జాతీయ స్థాయిలో బీసీల కోసం పోరాటం చేసేవారని చెప్పొచ్చు కదా. రాజ్యసభలో కూడా నా వాణి వినిపించాలనే ఉద్దేశంతో పోయినా వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో బీసీల వాయిస్ వినిపించొచ్చు ఆర్ కృష్ణ యాదవ్ గారు మీకు ఇచ్చారు. మరి ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకు బయటకు అంటే ప్లాట్ఫారం కరెక్ట్గా లేదని బయటకు వచ్చిన. నా వాయిస్ వినిపించేటటువంటి స్థితి, నా సమయం దానికోసం వెచ్చిస్తే దానివల్ల బెనిఫిట్ బీసీలకు లాభమయ్యే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. మీకు మేము అడిగితే కోపం వస్తుంది కృష్ణయ్య గారు. ఒకరి ప్రయోజనం కోసం ఆర్ కృష్ణయ్య గారు అమ్ముడు పోయి రాజీనామా చేశారని బయట ఆరోపణలు వస్తున్నాయి. అంటే రాజీనామా చేసే దానికోసం వేరే వాళ్ళ ప్రయోజనం ఉంటుందా? నువ్వు రాజీనామా చేస్తే మాకు వస్తుంది ఆ సీటు, రేపు మళ్ళా నేను ఎంపీ అయితే అప్పుడేం జవాబు చెప్తారు మీరు? ఓకే, మళ్ళా ఎంపీ అంటే ఇప్పుడు అదే ఏదో ఒకటి లోక్సభను రాజ్యసభను చైర్మన్ ఏదో అన్న అయితే ఊగానాలు వద్దు. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఓకే, నేను ఏదైనా మంచి పదవి ఉన్నత పదవికి పోతే అప్పుడు మీరు ఏం చెప్తారు? ఎలా చెప్తారు? ఇప్పుడేమో మీరేమన్నారు అంటే ఒకరి ప్రయోజనం అని మీరు ఎట్లా అన్నారు? తప్పదు. ఇప్పుడు ఒకరి ప్రయోజనం అనేది మీకు ఒకరి ప్రయోజనం అనేది ఊహాగానాలు, అది అట్లా తప్పది. నేను ఉద్యమ నాయకుడిని, జీవితాన్నే త్యాగం చేసిన, బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే ఇచ్చి హిమాయత్ నగర్ మంత్రి ఇస్తే పోలేదు. అనేక సార్లు చెన్నారెడ్డి కానీ, ఎన్టీ రామారావు కానీ, రాజశేఖర రెడ్డి కానీ ప్రతి ఒక్కరిని పదవులు పెద్ద పెద్ద ఇప్పుడు ఆ చిన్న వయసులో ఇస్తామంటేనే పోలేదు. పదవి కోసం ఇలా వారు చెప్పేది నాకు, పదవి కోసం డబ్బు కోసం పోలేదు. డబ్బు కావాలనుకుంటే వ్యాపారం ఉన్నది, వ్యాపారం చేస్తుంటే ఏదంటే రియల్ ఎస్టేట్ నా శిష్యుడే 100 కోట్లకి వెళ్ళిపోయాను రియల్ ఎస్టేట్ చేసి. పోలేదండి, అగ్రికల్చర్ చేసుకొని హార్డ్ కోర్ మనీతోటే నేను ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడ కూడా అధికారం కోసం తప్పదు. బీసీల ఏజెండానే నా ఏజెండా, ఏది చేసినా బీసీల అభివృద్ధి కోసమే చేస్తా, ఇక ముందు కూడా అదే చేస్తా. బీసీల అభివృద్ధి కోసం ఒక పదవి ఉపయోగపడుతుంది అన్నప్పుడే ఆ పదవి తీసుకుంటున్నా. మరి నెక్స్ట్ ఎంపీ అవుతానంటారు, ఏ విధంగా ఎంపీ అవుతారు? అయితే నేను క్వశ్చన్ అవుతారు చెప్పండి. అయితే అప్పుడు మీరు ఏం చెప్తారని అడిగిన, మీరు తప్పుడు ప్రశ్న అడిగారు అని నేను చెప్తాను. సరే సార్, స్ట్రైట్ ఆన్సర్ మీరు చేయండి. ఏ పార్టీ నుంచి ఏ విధంగా మీరు రాజ్యసభ అవుతారు? బీసీలకు ఉపయోగపడే పదవి, బీసీల అభివృద్ధికి ఉపయోగపడే పదవి ఏదన్నా పాటిస్తే అప్పుడు దాన్ని ఆలోచించి అంగీకరిస్తాం. ఎవరైనా కూడా బీసీలకు ఉపయోగపడేదంటే ఒక రాజ్యసభను ఇస్తారు, లేదంటే లోక్సభ సీటు ఇస్తారు మీకు. అది ఇవ్వచ్చు, చైర్మన్ ఇవ్వచ్చు, ఇంకేదాన్ని ఇవ్వచ్చు, చైర్మన్ ఏదైనా ఇవ్వచ్చు. అంటే బీసీ నేను ఒకటి చెప్పాను మీకు, బీసీలకు ఉపయోగపడే పదవి బీసీల అభివృద్ధికి. ఇక్కడ నేను ఇన్ని స్కీమ్లు పెట్టించిన, బీసీలు చదువుకుంటున్నారు, రూల్ రా ఇంటింట ఈరోజు బీసీ చదువుకుంటున్నారు. మీ వాయిస్ చట్టసభల్లోనే మీది కంఠశోష అవుతున్నప్పుడు ఒక చైర్మన్ పదవి ఇస్తే చైర్మనే కానీ చట్టసభలే కానీ వేదిక కరెక్ట్ కావాలి. చైర్మన్ అయ్యిండ్రు అనుకో సపోజ్, అప్పుడు స్కీమ్లు పెట్టిస్తారు. దానికి పవర్ గవర్నమెంట్ రావాలి కదా, గవర్నమెంట్ ముందుకు. చైర్మన్ అయినా కూడా మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చాల్సింది గవర్నమెంట్ కదా. ఇప్పుడు నేషనల్ బీసీ కమిషన్ ఉంది, దానికి సుప్రీం పవర్స్ రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. అది ఏది సిఫార్సు చేస్తే ఇప్పుడు మనకున్న స్కీమ్లు మధ్యప్రదేశ్లో లేవు, ఉత్తరప్రదేశ్లో లేవు, కర్ణాటకలో లేవు, మహారాష్ట్రలో లేవు, ఈవెన్ బీసీలు చీఫ్ మినిస్టర్లు ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. ఇక్కడ పెట్టించినామంటే ఉద్యమాల ద్వారా నేను పెట్టించాను. నాకు ఎజెండా ఉంది, దాన్ని మీరు వక్రీకరించొద్దు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరింగ్ చదివిన డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. మీరు పోయి చూడండి, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. అదే పరిస్థితి కర్ణాటకలోకి ఎందుకు లేదు? బీసీలు చీఫ్ మినిస్టర్లు 30 ఏళ్ళు, ఉత్తరప్రదేశ్లో చూడండి, బీహార్లో చూడండి. అది అప్రిషియేట్ చేయాలి మీరు. మా వల్ల నేను రాజకీయ పదవుల కోసం దేనికోసం చేయలేదు. నా జాతి, నా పేద కులాలు, భారత జాతిలో ముద్దు బిడ్డలు అందరూ చదువుకోవాలి, వాళ్ళ గౌరవం పెరగాలి, వాళ్ళ శక్తియుక్తులు సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలి అనే ఒక బ్రాడర్ కాన్సెప్ట్లో పోరాడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.